హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావత్తు తెలంగాణ సమాజం అంతా బాధలో ఉంది. నిజానికి చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 70 లక్షల మంది రైతులు ఉన్నారు. దాంట్లో ప్రధానంగా కూడా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం లెక్కలేసుకున్న ప్రకారమైన చూసినా కూడా దాదాపుగా సుమారు 40 లక్షల మంది రైతులు వస్తారు. ఆ 40 లక్షల మంది రైతులు సంబంధించి రుణమాఫీ కాలేదని కన్నీళ్లు పెడుతూ బ్యాంకుల చుట్టూ అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ నిరసనలు చేస్తూ రాస్తో రోకో చేస్తున్న పరిస్థితి యావత్తు తెలంగాణ సమాజంలో కనబడుతుంది. దీంట్లో ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవమైన కోణం. ఇది ఎవరు కూడా దానిని పూర్తి స్థాయిలో కాదు లేదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే మార్పు అనే పేరుతోని. ఆ మార్పు కాస్త ఎవరి జేబులోకి వెళ్ళింది, ఎవరు బాగుపడ్డరు, ఎవరి జీవితాలు మార్పు వచ్చినాయి అనేది ప్రధానంగా కూడా ఆలోచించాల్సిన విషయం. మరి ఈ చర్చ కాస్త రేవంత్ రెడ్డికి సంబంధించి రాజకీయ సునామీగా మారబోతుంది. తాను రాజీనామా చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అనేది ఒక చర్చ కూడా కొనసాగుతుంది. నిజానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయా అంటే అవునని చెప్పడంలో ఎలాంటి డౌట్లు కూడా లేదు. సరే, ఒకసారి అసలు మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు, ఏం జరుగుతున్నది, వినుర వినుర రామ జర వినురా అన్నట్లేదు. ఇక చూడుర్రి తెలంగాణ రైతులు ఏం చేస్తున్నారు, ఏం కథ, వాళ్ళ జీవితాలు ఏంది ఎటు చూసినా కూడా మొత్తం రైతుల పంచాయతీ తప్ప తెలంగాణలో ఇంకోటి లేదు. మీరు ఎటన్నా చూడుర్రి, ఏదన్నా చూడుర్రి, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలు తప్ప ఇంకోటి ఎక్కడా కూడా కనిపించిన పరిస్థితి. కేవలం ఏది రేషన్ కార్డు లేదని ఒక కిరికిరి, ఆధార్ కార్డు లేదా తప్పుపడ్డది పేరు అనేది మరో కిరికిరి, దానితో పాటుగా మొదటి విడత కాదు, రెండో విడత కాదు, మూడో విడతలు ఎత్తామని చెప్పడం, పూర్తి స్థాయిలో కూడా యావత్తు తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రైతాంగాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేస్తున్నది. దీంట్లో ఇంకో ఆలోచించాల్సిన సెకండ్ థాట్ కూడా లేదు. ఇది వాస్తవమైన విషయం. ఎవరు ధృవీకరించినా ధృవీకరించకపోయినా ఇదే నిజం. సరే, ఏం జరిగినది, ఏం జరుగుతుంది అనే కోణానికి ఒకసారి నేను పోయే ప్రయత్నం చేస్తాను. సరే, ఒక్కసారి ఇక్కడ చూడాలి మనందరం. ఇక్కడ ఏం జరుగుతున్నది, ఇది ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుడియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర చేస్తున్న రైతులు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం వజ్జపల్లి తండా గ్రామంలో దిష్టిబొమ్మ దహనం చేస్తున్న గిరిజనులు. ఒకసారి చూడండి. ఆమత్య ఆలకించరా, అరోకరో రుణమాఫీ రైతుకు టోపీ, మంత్రి శ్రీధర్ బాబు ఇలాకాలో రైతుకు ధోకా. ఒకసారి చూడండి. ఖమాన్పూర్ మండలంలో మాఫీ 40%, బ్యాంకుల చుట్టూ అన్నదాతల ప్రదక్షిణలు, రొంపికుంట పంచాయతీ వద్ద ఆందోళన, రేవంత్ సర్కార్ దగా చేసిందంటూ ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఈ అంశాన్ని ఒకసారి చూడుర్రి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉన్నది రుణమాఫీపై రేవంత్ సర్కార్ వ్యవహారం. ఏకకాలంలో ఆగస్టు 15 లోపు 2 లక్షల పంట రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆచరణలో మాత్రం విఫలమయ్యారు. పెద్దపల్లి జిల్లాలోని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నియోజకవర్గంలోని కమాన్పూర్ మండలంలో 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయినట్లుగా నమస్తే తెలంగాణ విజిట్లో తేలింది. అరవకొరగా లోన్లను చెల్లించి రైతాంగానికి కుచ్చుటోపి పెట్టినట్టుగా వెల్లడైంది. మండలంలోని రొంపికుంట, నాగారం, తెనుగుపల్లి, పెరంపల్లి, లింగాల గ్రామాలతో పాటు పెద్దపల్లి మండలంలోని సబ్బితం, దాంతోపాటు పలు గ్రామాలలో కూడా రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో భాగంగా మన తెలంగాణ ఆడబిడ్డ ఓ తల్లి ఏమంటున్నది నూరి, మాది కాంగ్రెస్, మళ్ళీ నూరి మాది కాంగ్రెస్ పార్టీ, మేము కాంగ్రెస్ పార్టీకి కరుడుగట్టిన కార్యకర్తం, మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేసినాం. కానీ ఏం జరిగింది, 40,000 చేయలే. నా భర్త ఓదేలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, 10 ఏళ్ల క్రితం కాలం చేసిండు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 40,000 లోన్ తీసుకున్నా, ఇది మాఫీ అవుతుందని ఎదురు చూసిన. బ్యాంకుల దగ్గరికి వెళ్తే ఏం చెప్పడం లేదు. కలెక్టర్ ఆఫీస్లో వినతి పత్రం ఇచ్చి వచ్చిన. అంజమ్మ తల్లి ఏమని చెప్తున్నదంటే, పెద్దపల్లి మన దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్న నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గానికి సంబంధించి తల్లి ఏమంటున్నదంటే, నేను కాంగ్రెస్ కార్యకర్తనే, మా ఆయన కాంగ్రెస్ కార్యకర్త, 10 ఏళ్ల క్రితం కాలం చేసిండు, మేమైనా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాం, మేము ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి వేసినాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తమై ఉండి కూడా మాకు కూడా రుణమాఫీ కాలే అని తల్లి చెప్తున్నది. ఇది ఇక్కడనే ఆలకించుర్రి. దాంతోపాటు ఇంకొకటి చెప్తా. ఇగో, రుణమాఫీ కానప్పుడు ఎవరు ఏట్లో దూకాలి? సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ప్రశ్న. రాష్ట్రంలో సంపూర్ణ రుణమాఫీ కాలేదని కోదండరెడ్డి, కోదండరామరెడ్డి, ఆది శ్రీనివాస్ ముగ్గురు చెప్పారు. వారు చెప్పిందే నేను చెప్పాను. మాఫీ జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డు ఎందుకు ఎక్కుతారు? సీఎం దిష్టిబొమ్మని ఎందుకు దహనం చేస్తారు? ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం తగదు. ఇప్పుడు ఎవరు
ఇప్పుడు చెప్పు ఏట్లో ఎవరు దూకాలి అంటే ముఖ్యమంత్రి కాంగ్రెస్ మంత్రులు అందరూ పోయి దూకాలి. హుస్సేన్ సాగర్లో ఒక 3 మునుగులు రారి, అప్పటికైనా దరిద్రం పోతుందో లేకపోతే ఇంకా దరిద్రం అంటుకుంటుందో ఈ తెలంగాణకనే తేలుతుంది. అసలు నిజంగా చెప్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ టీం ఉంటుందండి, మంత్రి మండలి అంటారు. మత్సుకైనా కానరాడు చూడు ఈ మంత్రులు. ఒక్కసారి నియోజకవర్గంలోకి ఇప్పుడు కుయ్యి 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 అని బొమ్మనూరి, మళ్ళీ ఊరవతల ఖై 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 అని మళ్ళీ ఇనబడేటట్టు చేస్తారు తెలంగాణ రైతాంగం. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వాడకెళ్ళినా, ఏ గడపకెళ్ళినా ఒకటే మాట, అన్నా మాది రుణమాఫీ గాలే అన్నా, అన్నా మాది రుణమాఫీ గాలే అన్నా, అన్నా మాది రుణమాఫీ గాలే అన్నా. ఇదే పరిస్థితి, ఇదే పంచాయతీ. మీరు ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా ఒకటే అంశం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రుణమాఫీ జరగలేదు అనేది ప్రధానమైన ఎపిసోడ్గా కనబడుతున్నది. మీరు ఎటువైపు చూసినా యావత్తు తెలంగాణ సమాజాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు మోసం చేసిర్రు, మోసం చేస్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు మళ్ళొక్కసారి మేము ముందు ఉంచే ప్రయత్నం నేను చేస్తా. ఒక్కసారి చూడుర్రి. రైతు గోస విను రాహుల్, ఆయనకి చెప్తే ఉంటుంది. ఆయనకి ఏం చెప్తారు? ఏమున్నది? ఆయన ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ అధికారంలోకి రావడానికి ఏంది అన్ని అలవికాని హామీలు, 420 హామీలు, 13 అంశాలు, 6 గ్యారంటీలు అని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి, తెలంగాణ సబ్బండ వర్గాలకు, తెలంగాణ ప్రజలకు టోపీ పెట్టి ఆయన పోయి మంచి ఏసీలో కూకున్నాడు, ఢిల్లీలో హాయిగా ఉన్నాడు. ఆయనకేం పని అండి? ఆయనకేం కోసండి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు ఓటు వేసిన కాంగ్రెస్ కార్యకర్త కూడా తన కళ్ళల్లో కన్నీళ్ళు కాదు రక్తపు చుక్కలు వస్తున్నాయి. అయ్యా నేను కాంగ్రెస్ కార్యకర్తను, ఆ పార్టీ కోసం పనిచేసినా నాకు కూడా రుణమాఫీ కాలే. వాళ్ళే చెప్తున్నారు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల గోస అంతా ఇంత కాదు. దిక్కులన్నీ బిక్కటిల్లేలా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మీరే చూడండి. రైతు గోస విను రాహుల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించండి. కేటీఆర్, రాష్ట్రంలో 40% మందికి రుణమాఫీ, హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేయాలి. రైతులను నిలువులా మోసగిస్తున్న రేవంత్ రెడ్డి రుణమాఫీ పేరిట తెలంగాణలో నయవంచన 49,000 కోట్లని చెప్పి 17,000 కోట్లకే సరిపెట్టారు. రైతుల ఆందోళనతో రాష్ట్రం అట్టుడుకుతున్నది. మాఫీ తీరుపై రాహుల్ ఖర్గేకు లేఖాస్త్రం అంటూ కూడా చెప్పొచ్చు. ఏంది అబద్ధాలతో అధికారంలోకి అబద్ధాలు అభూత కల్పంతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులను నిలువునా మోసం చేశారు. ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఉదరగొట్టి 8 నెలలుగా ఊరించి 3 విడతలుగా రైతులను దగా చేసిర్రు. వీళ్ళు ఎట్లా చేస్తున్నారు దగా అంటే, ఏ ఊరికెళ్ళినా, ఏ వాడకెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒకటే పంచాయతీ. మీరు చూడాలి, తెలంగాణ రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా చూడాలి. ఒకసారి నేను ఒక ఎపిసోడ్ చూపెడతా. దీన్ని చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో చెప్పుర్రి. ఈయనెవరు? మేడిపల్లి సత్యం, చొప్పదండికి సంబంధించిన సారు. ఇగో ఈ సారు తెలుసా? సత్యనారాయణ. ఇగో ఈ సారు తెలుసా? వేముల వీరేశం అన్న. ఇగో ఈ సార్ అయితే అందరికీ తెలుసు, గడ్డం ప్రసాద్ అన్న, స్పీకర్ తెలంగాణకు సంబంధించి. ఇగో ఈ సార్ తెలుసు కదా, గండ్ర సత్యనారాయణ. ఇగో దీంతో పాటు ఈయన కూడా తెలుసు కదా, రామ్దాస్ మాలోతు. ఇగో ఈ పెద్ద మనిషి కూడా తెలుసు కదా, కనకయ్య. వీళ్ళందరికీ రుణమాఫీ అయింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరికీ కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి రుణమాఫీ అయింది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రుణమాఫీలో సగానికి సగం మందికి కాలేదని విమర్శలు వస్తుండడంతో మరోవైపు అధికార పార్టీ, ప్రతిపక్షాల పార్టీల ఎమ్మెల్యేలకు సంబంధించిన క్రాఫ్ లోన్ జరిగినట్టుగా సోషల్ మీడియాలో డాక్యుమెంట్లు చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడ చూసినా, ఏ వైపు చూసినా కూడా వీళ్ళందరికీ కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇది మామూలుగా లేదు ఎపిసోడ్. ఎందుకంటే మీరు ఎక్కడనన్నా చూడు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, స్పీకర్ గారికి రుణమాఫీ అయింది. మీకు ఇప్పుడు ఇగో ఇవి ఆధారాలు, మళ్ళీ స్పీకర్కు కాలేదు, ఇవన్నీ సోషల్ మీడియాలో చక్కర్లా కొడుతున్నాయి. ఎంత అనేది కూడా చూడుర్రి. వికారాబాద్కు సంబంధించి 1,50,000కు సంబంధించిన క్రాఫ్ లోన్, అజయ్ ఫైనాన్స్ హిమాయత్ నగర్ హైదరాబాద్కు సంబంధించి మీరు మొత్తం పూర్తి స్థాయిలో కూడా చూడాలి. వీళ్ళందరికీ లోన్లు రుణమాఫీ అయితే మా తెలంగాణ బిడ్డలు ఏం పాపం చేసిలు, మా తెలంగాణ రైతాంగం ఏం తప్పు చేసిలు? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు అల్లాడిపోతూ ఉంటే వీళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ సొంత లాభం అనేది బయటపడుతున్నది. రోజు రోజుకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కథ, ఎట్లా అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే
తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మళ్ళీ వినాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎటు చూసినా కూడా ఇదే కనబడుతుంది. ఏంది, కాంగ్రెస్ పార్టీ తమ యొక్క స్వార్థ రాజకీయాలను ఏ విధంగా చేస్తుంది, తెలంగాణ రైతాంగాన్ని ఎట్లా మోసం చేస్తున్నది అనేది కూడా క్లియర్ కట్గా మీరు చూడాలి. ఒకసారి చూడురి, స్పీకర్కు రుణమాఫీ లిస్టులో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. స్పీకర్కి తాండూరు డీసీసీబీలో 1,50,000 రుణం. మేడిపల్లి సత్యనారాయణ, వేమ్ల వీరేశం, గండ్ర సత్యనారాయణ, రామ్దాస్ మాలోస్, కొరం కనకయ్య వీరందరికీ కూడా రుణమాఫీ అయినట్లుగా ప్రచారం. నెట్టింట వైరల్ అవుతున్న డాక్యుమెంట్లు పేద చిన్న సన్నకారు రైతులకు మొండి చేయి. రోడ్డుకి ఆందోళన చేస్తున్న పట్టించుకొని సర్కార్ అయిన వారికి మాత్రం అన్నీ చేస్తుందని మండిపాటు. పేద రైతులకు మొండి చేయి చూపిస్తుందంటూ ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మీకు ఒక సామెత గుర్తున్నదా? ఇది యావత్తు తెలంగాణ సమాజానికి మొత్తం కూడా తెలవాలి. వడ్డించేటోడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏమవుతుంది, ఎడగుకున్నా ఏం పర్వాలేదు, నీకు నూలు ఒక్క రావాలన్నా లేకపోతే ఏం రావాలి ఏం కథ అన్నీ వేస్తాడు. వడ్డించేవాడు మనమైతే నువ్వు బంతిలో ఏ మూల కూకున్నా కూడా గదే జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా గదే జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్ గారికి రుణమాఫీ అవుతుందట, నా తెలంగాణలో రుణమాఫీ కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నా. నా రైతులకైతే రుణమాఫీ కాదు, వాళ్ళు రోడ్డు ఎక్కాలి, ధర్నా చేయాలి, రాస్తోరోకో చేయాలి, రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్నం చేయాలి, దాంతోపాటు రోడ్డు మీద బైఠాయించి ధర్నాలు చేయాలి, పోలీసులు రావాలి, ఎత్తుకపోవాలి, కేసులు కావాలి. కానీ వీళ్ళు ఏమీ చేయకుండా మనం ఇచ్చే మన జీతగాళ్ళు వాళ్ళందరూ మనం ఓట్లు వేసి గెలిపించినాం. ఈరోజు ఆయన తిరుగుతున్న కారుకు మనమే పైసలు కడుతున్నాం, ఆయన పోయించే పెట్రోలు మనదే, ఆయన ఉండడానికి ఇల్లు ఇచ్చేది మనమే, ఎమ్మెల్యే క్వార్టర్స్ అని ఉత్తగానే ఇయ్యలే, అవన్నీ మనం ఇచ్చినాయి, తెలంగాణ రైతాంగానికి సంబంధించినవి అవన్నీ. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించుర్రి. ఇప్పుడు రుణమాఫీ సంగతి కూడా అలానే ఉంది. అనర్హులకు రైతులకు రుణమాఫీని దూరం చేస్తున్న రేవంత్ సర్కార్ అయిన వారికి మాత్రం పైసా నష్టం లేకుండా చేస్తుంది. రుణమాఫీలో పేదోడు పెట్టగొడుతూ పెద్దోళ్ళ గల్లలు నింపుతుంది. ఇప్పటికే రాష్ట్ర రైతాంగం రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే పార్టీ ఎమ్మెల్యేలకు రుణమాఫీ చేసి తన విశాలమైన హృదయాన్ని చాటుకుంటుంది. పేదల పక్షం అని చెప్పుకోవడం తప్ప చేతులలో మాత్రం ఏమీ లేదన్న విమర్శ మాత్రం చాలా స్పష్టంగా వినబడుతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మీరు అందరూ చూడాలి, విత్ ఎవిడెన్స్తో మాట్లాడుతున్నా, నేనేం ఉత్తగా చెప్తలేను. ఇగో ఇక్కడ చూడ్రి, తెలంగాణ మేడిపల్లి సత్యమన్న కానీ, దాంతోపాటు సత్యనారాయణ కానీ, వీరేశమన్న కానీ, గడ్డం ప్రసాద్ అన్న కానీ, లేకపోతే గండ్ర సత్యనారాయణ కానీ, లేకపోతే రామ్దాస్ మాలోద్ కానీ, కనకయ్య కానీ, వీళ్ళందరికీ కూడా రుణమాఫీ అయినట్టుగా ఇవన్నీ పూర్తి స్థాయిలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకసారి మీరు చూడాలి, ఇవన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతానికి వాళ్ళందరికీ రుణమాఫీ అయింది, కానీ తెలంగాణ రైతాంగానికి కాలే. ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉద్యమ స్ఫూర్తి ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలామంది పోరాట పటిమ ఉన్నారు. పౌర సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలు ఉన్నాయి, ఈ సంఘాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలు కూడా పూర్తి స్థాయిలో తమ స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే పనిచేస్తాయి తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, తెలంగాణ రైతాంగం కోసం ఎక్కడా పనిచేసిన దాఖలాలు అయితే లేవు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే అన్నా, ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. ఇక్కడ బడాబాబులకు రుణమాఫీ చేస్తూ సన్నా చిన్నకారు రైతులకు మొండి చేయి చూపిస్తుంది సర్కార్. పెద్ద బంగ్లాలు, మంది మార్బలం ఉండే ఎమ్మెల్యేలకు మాఫీ చేసిన ప్రభుత్వం సాదాసీదా రైతాంగాన్ని మాత్రం బ్యాంకుల చుట్టూ తిప్పిస్తుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాలు పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది. సాక్షాత్తు స్పీకర్కు సంబంధించి గడ్డం ప్రసాద్కు రుణమాఫీ అయిందన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఈ జాబితాలో చాలా మంది అధికార ఎమ్మెల్యేలు కూడా ఉండడం విశేషం. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బున్నోళ్లకు రుణమాఫీ చేస్తూ తమలాంటి పేద దిగువ మధ్యతరగతి వారికి మాత్రం రైతులకు నెత్తిన భస్మాసుర హస్తాన్ని పెడుతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అర్థమైందా యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలారా? నేనేం చెప్తున్నా చాలా క్లారిటీగా చెప్తా. జర్నలిస్ట్ రంజిత్ అంటే ఆషామాషి కాదు. నాడు విపక్షం, నేడు విపక్షం. నాడు కేసులు ఎదుర్కొన్నా, నేడు కేసులు ఎదుర్కొంటా, రేపు కేసులు ఎదుర్కొంటా. ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన బాధ్యత నాది. ఎందుకంటే కనురెప్పగొట్టేలోపు మనిషి జీవితం ఎప్పుడైనా పోతుంది. కానీ ఇక్కడ వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియజేయాలి. ఎందుకంటే మన సంపదను గుల్ల చేస్తూ వాళ్ళు మాత్రం ఏ విధంగా అందలమెక్తున్నారు అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ ఒకసారి ఆలోచించండి. ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో ఉండే మారుమూల గ్రామం కావచ్చు, ఎక్కడో ఉన్న నిజామాబాద్ జిల్లాలలో ఉండే మారుమూల కావచ్చు, ఖమ్మం జిల్లాలో ఎక్కడో కొండ కోణలలో ఉండే గిరిజన పల్లెలు కావచ్చు, దాంతోపాటు ఇటు వరంగల్ అయినా, నల్గొండ అయినా, మహబూబ్ నగర్ అయినా, ఆదిలాబాద్ అయినా, లేకపోతే మెదక్ అయినా, ఏ జిల్లాకు వెళ్ళినా కూడా
రైతులు అరిగోసబడుతున్నారు. రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖే గిట్లెళ్ళి గట్ల పోయి తెచ్చుకోవచ్చని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు నమ్మి మేము మోసపోయామన్నా ఇప్పుడు మళ్ళీ మోసపోవాల్సిన పరిస్థితి మాకు వచ్చింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే సరే వీళ్ళకి అవ్వడంలో నీ అభ్యంతరం ఏంటి రంజిత్ అని అనొచ్చు, అడగొచ్చు దీనికి ప్రశ్న. నేనేమంటున్నానంటే వీళ్ళు కూడా రైతులు అయితే నో ప్రాబ్లం, వాళ్ళు వ్యవసాయం సాగు చేస్తే నాకేం అభ్యంతరం లేదు, వాళ్ళకు రుణమాఫీ అయినా ఏం అభ్యంతరం లేదు. కానీ మొదటగా కావాల్సింది రైతులకు రేపు పొద్దుగాల అప్లోడ్ వచ్చి మీద పడితే ఇదే బ్యాంకర్లు ఇప్పుడు ప్రస్తుతం ఏ లిటికేషన్ అంటే ఏ టెక్నికల్ సమస్య ఉందని చెప్పి దాదాపుగా 30,000 మంది రైతులకు కుచ్చుటోపి పెట్టిందో ఈ బ్యాంకులే ఒకరోజు నా రైతన్న ఇంటికెళ్ళి దర్వాజాలను బద్దలు కొట్టి తీసుకెళ్లిన సంఘటనలు చూసాం. దాంతోపాటు బీర్వాలను తీసుకెళ్లిన సంఘటనలు చూసాం. దాంతో పాటుగా మంచాలను తీసుకెళ్లిన సంఘటనలు చూసాం. ఆఖరికి గ్యాస్ పొయ్యిలు తీసుకెళ్లిన సంఘటనలు కూడా చూసాం. అంతటితో ఆగిందా అంటే ఆగలే. ఇంకో మండలానికి ఇంకో జిల్లాకు వెళ్తే ఏకంగా ఎర్ర జెండాలు బాతి భూమినే వెలం వేసిన పరిస్థితి కనబడింది. ఆ భూమి కోసం తను చేసే వ్యవసాయం ఏ మట్టిలో పుట్టాడో ఏ మట్టి కోసం పనిచేశాడో ఆ మట్టిలోనే కలవడానికి సిద్ధపడ్డ రైతన్న ఈరోజు అదే రైతన్నకు భరోసా లేకుండా పోయింది. ఇప్పటికే పెట్టుబడి సాయం రాలే, రైతు భరోసా రాలే, ఇప్పటికీ కన్నీళ్లు వెదలు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఈరోజు బ్యాంకర్ల తప్పిదం వల్ల కూడా నా రైతన్నలు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక పక్కన పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం నరకం చూపెడుతుంది, బ్యాంకర్లు ఇంకా నరకం చూపెడుతున్నారు. ఇంకో అడుగు ముందుకేస్తే అప్పులోడు ఆగమాగం చేస్తున్నాడు. ఏం చేయాలి తెలంగాణ రైతాంగం, ఏడికి పోవాలి అనేది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. వీళ్ళందరికీ రుణమాఫీ కావడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నేనేమంటానంటే మొదటగా రుణమాఫీ చేయాల్సింది తెలంగాణ సన్నకారు చిన్నకారు పేద రైతులకు సంబంధించి రుణమాఫీ చేసిన తర్వాత వీళ్ళకి చేయాలి. వీళ్ళకేమవుతుంది అంటానా? కడుపు కాలుతుందా? రుణమాఫీ కాకపోతే ఏమన్నా ఆత్మహత్య చేసుకుంటారా? ఏం చేసుకుంటారు? ఏం చేసుకోరు కదా. కానీ నా రైతన్న ఇప్పటికీ కూడా నాకు రుణమాఫీ అవుతుందని వేల కళ్ళతో ఎదురు చూస్తున్న రైతాంగం ఉన్నది. కాబట్టి తెలంగాణ రైతాంగానికి మొదటగా రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి లేదు మేము రుణమాఫీ చేయలేం మా వల్ల కాదంటే రేవంత్ రెడ్డి గారు అబ్సల్యూట్లీ 100కు 100% మీరు రాజీనామా చేయాల్సిందే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అనర్హులుగా తెలంగాణ రైతాంగం ప్రకటించింది. ఇప్పటికే ఏ రోజైతే రోడ్డు మీదకి వచ్చి దిష్టిబొమ్మ దహనం చేశారు, ఏ రోజైతే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు, ఇప్పటికే నువ్వు రైతు భరోసా పెట్టుబడి సాయం ఇయ్యలే, ఆఖరికి చనిపోయిన 300 పైచీలకు రైతులకు సంబంధించి రైతు బీమా ఇవ్వలే, పెళ్లిళ్ళు చేసుకున్న వారికి తులం బంగారం ఇయ్యలే, విద్యార్థులకు విద్యా కార్డు ఇయ్యలే, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇయ్యలే, ఉన్న ఫార్మా కంపెనీలు తెలంగాణ వదిలేసి వెళ్ళిపోతున్నాయి. నువ్వు ఏం చేసినావు? నువ్వు చేసిన రుణమాఫీ వల్ల ఇది ఫ్రీ బస్సు వల్ల ఎంతమంది నరకం చూస్తున్నారో కూడా చూస్తున్నారు. నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతానండి. ఇది ఎంత ఘోరం అంటే ఇగో ఇది బస్సు, అగో వినోరి మంచిగా. ఇది వీడియో ఏందనుకుంటారు మీరు ఏమనుకుంటారు? ఇది ఉత్తముచ్చట కాదు. ఇది తెలంగాణ రైతాంగానికి చూపెట్టింది బస్సు. ఇది ఆర్టీసీ బస్సుకు సంబంధించి ఇది నారాయణపేట జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో ఓ ఆర్టీసీ బస్సు TS31Z0054 రన్నింగ్లో ఉండగా బస్సు పార్టులు ఎక్కడికక్కడ ఊడిపోయి రోడ్డు మీద పడ్డ పరిస్థితి. ఇది కాంగ్రెస్ పాలన. ఫ్రీ బస్సు పేరుతోని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాంట్లో ఇక చూడుర్రి, రన్నింగ్ బస్సులోనే పార్ట్లు అన్నీ ఊడిపోతున్నాయి. అంటే ఒక స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు సంబంధించిన బస్సులను చెక్ చేస్తారు, ప్రైవేట్ ట్రావెల్స్లను చెక్ చేస్తాం. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుర్రి. ఏమని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఫ్రీ బస్సుతోని బస్సు వెళ్తా అంటే నిన్నటికి నిన్న చక్రాలు 2 ఊసిపోయినాయి. చూపెడతాగురు 2 చక్రాలు ఊసిపోయిన పరిస్థితి కనబడుతుంది. బస్సు నిన్న 2 చక్రాలు ఊసిపోయి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ బస్సుకు సంబంధించి ఇగో చూడుర్రి, ఈ రన్నింగ్లోనే 2 చక్రాలు ఊసిపోయినాయి. ఇగో ఇవే. నిన్న ఆర్టీసీ బస్సు ఫ్రీ అని చెప్పారు కదా, ఉచిత బస్సులో 2 టైర్లు ఊసిపోయిన పరిస్థితి కనబడ్డది. ఇవాళనేమో రన్నింగ్ బస్సుకు సంబంధించి పూర్తి స్థాయిలో నారాయణపేటకు సంబంధించి రన్నింగ్ బస్సుకు సంబంధించి
అక్కడ ఉట్నూరు మండల కేంద్రంలోని ఒక ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వెళ్తాంటేనే పార్సల్ని ఊచిపోతున్నాయి. ఇగో ఇది రేవంత్ అన్న సర్కార్లో అద్భుతమైన ఫ్రీ బస్సుకు సంబంధించి ప్రాణాలు కూడా గట్లనే గాలిలో కలిసినాక వస్తారు. అవునా మా ప్రభుత్వం యొక్క తప్పే, ఇక అక్క చెల్లె ఏమనుకోకు అని చెప్తారు. కళ్ళ మీద నీళ్ళేనో పడ్డట్టు వీళ్ళు చేస్తారు తప్ప తెలంగాణ రైతాంగాన్ని ప్రజలందరినీ కాపాడాలని ఏమీ లేదు. ఇక ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఇక్కడ ఏం జరుగుతున్నది, ఇక్కడ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 11 మంది రైతులను అరెస్టు చేసిలు. రుణమాఫీ కాలేదని శివయాత్ర చేసిన 11 మంది రైతులను అరెస్టు చేసిల్లు. వీళ్ళే ఆ 11 మంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించాలి. 11 మంది రైతులను అరెస్టు చేసిర్రు. ఈ తెలంగాణలో రైతు రుణమాఫీ కాలేదని రేవంత్ రెడ్డి యొక్క శివయాత్ర చేసినందుకు 11 మంది రైతులను అరెస్టు చేసిల్లు. ఒకటి. రెండోది ఇంకొక అంశం ఏంది అంటే ఇదే రైతాంగానికి సంబంధించి ఇంకొక ఎపిసోడ్ కూడా ఉంది. ఇగో ఇక్కడ చూడరు, రైతు రుణమాఫీ కాలేదని వీళ్ళందరూ కూడా ఏంది దిష్టిబొమ్మ దహనం చేస్తున్నారు. ఇంకో పక్కన ఇగో రైతులకు సంబంధించి ఆందోళన ఎట్లా కొనసాగుతుందో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి తెలంగాణలో ఆందోళనలు ఇది తెలంగాణ రైతులకు సంబంధించిన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూసిలు. రైతుల పరిస్థితి ఎట్లున్నది అంటే అట్లున్నది. ఇక ఇది ఇంతటితో ఆగిందే అంటే ఇక మన సారు ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు అని నేను ఆరాధించిన. మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇంత ఆందోళన కొనసాగుతుంది. రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో బాధపడుతున్న పరిస్థితి. ఎక్కడికక్కడికి అష్టదిగ్బంధనాలు, బ్యాంకుల చుట్టూ, కలెక్టరేట్ ఆఫీసుల చుట్టూ, అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళకున్న కాళ్ళకున్న చెప్పులన్నీ అరిగిపోతున్నాయి. ఏమవుతుంది ఏం కథ అని ఆరాధీసే ప్రయత్నం చేయగా చివరికి మన ముఖ్యమంత్రి గారు కనబడంగానే నాకు కాసింత ఈయనని సంతోషపడాలన్నా, బాధపడాలన్నా, కన్నీళ్ళు పెట్టాలన్నా, ఆనంద బాష్పాలు ఏమన్నా అర్థం కాలే. ఎందుకు ఏంటి ఇక మనోడి చూడు, ఇక మనోడు ఏడున్నా ఇక ఉంటుంది కదా. అసలే పబ్లిసిటీ పిచ్చి మామూలుగా ఉండదు అందులో. ఇక చూడుర్రి ఇక ముఖ్యమంత్రి గారు కూకున్నారు. ఓ అక్కోడు ఎట్లా కూకున్నారు ఒకసారి చూడుర్రి. ముఖ్యమంత్రి గారు ఎంత అయ్యో చూడాలి మీరు మిస్ కావద్దు ఎప్పుడు. ముఖ్యమంత్రి గారు ఎంత అద్భుతంగా కూర్చున్నాడు అనేది కూడా మనకు చాలా అవసరం. కమాన్ యాక్షన్ ఫోటో అయిపోయిందా ఒకసారి ఇక్కడ చూడు. ఈయన కెమెరామ్యాన్ ఫోటో తీస్తున్నాడు, మా సోదరుడు. అయిపోయిందా? అయిపోయింది. లేద్దాం. ఇక చూడరి ఎంత అందంగా కూకున్నాడు ఆయన. చూడురి ఈడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారా నాయన, వీళ్ళందరూ బాధపడుతున్నారు అంటే ఇవన్నీ ఏది లేదు. మన సార్కు మంచిగా పోయి దొరకూకున్నట్టు కూకున్న పరిస్థితి కనబడతాను. ఎవడు ఏడబోతే మనకేంది, ఏం చేస్తే మనకేంది అన్నట్టున్నది మన ముఖ్యమంత్రి గారి పాలన. ఇక ఇంతకంటే ఘోరం ఏమన్నా ఉంటుందా? ఇంకా నిన్న పెద్ద డైలాగ్ చెప్పిండు. ఈ విషయాన్ని కూడా ఒకసారి చెప్తా. ఒకసారికి రైతు మాటలు విన్న తర్వాత మీరు ఒక్కసారి చూడుర్రి. ఇవి విన్న తర్వాత మీకు ఒకటి మంచిది వినబెడతా. సార్ తెలిసి మాట్లాడుతాడా, తెలియక మాట్లాడుతాడా, కావాలని మాట్లాడతాడు. ఆయన తెలియక కాదు, తప్పించుకోవడానికి, ఎగ్గొట్టడానికి. వ్యవసాయ శాఖ మంత్రి మీరు 10 లక్షలు రుణం ఉన్న రైతు 8 లక్షలు కట్టు 2 లక్షలు మేము మావిస్తాం. అది కడతామండి. 2 లక్షలు ఫస్ట్ ఏమన్నా 2 లక్షలు ఫస్ట్ ఏమనంటారు మీరు? అది కుటుంబ యజమానికి అండి. సపోజ్ నాకు కొడుకు ఉన్నాడు, కూతురు ఉన్నాడు, ఇద్దరు పేరు మీద ఉన్నదని నువ్వు ఇవ్వాలి. కుటుంబాన్ని పరిగణలోకి తీసుకున్నావు, అది రేషన్ కార్డు. సపోజ్ నాకు 2 లక్షలు కావాలి, కుటుంబానికి 2 లక్షలు కావాల్సిందే. నేను యజమాని, నా అకౌంట్ లో మిగతా వాళ్ళు కట్టినప్పుడే నాకు 2 లక్షలు 2 లక్షలు కట్టుకొని మేము ఇంతే. అందులో మళ్ళీ నూరి తెలిసి మాట్లాడుతాడా, తెలియక మాట్లాడుతాడా, కావాలని మాట్లాడతాడు. ఆయన తెలియక కాదు, తప్పించుకోవడానికి, ఎగ్గొట్టడానికి. వ్యవసాయ శాఖ మంత్రి మీరు తెలియక కాదు, 10 లక్షలు రుణం ఉన్న రైతు 8 లక్షలు కట్టు 2 లక్షలు మేము మావిస్తాం. అది కడతామండి. 2 లక్షలు ఫస్ట్ ఏమన్నా 2 లక్షలు ఫస్ట్ ఏమనంటారు మీరు? అది కుటుంబ యజమానికి అండి. సపోజ్ నాకు కొడుకు ఉన్నాడు, కూతురు ఉన్నాడు, ఇద్దరు పేరు మీద ఉన్నదని నువ్వు ఇవ్వాలి.
కుటుంబాన్ని పరిగణలోకి తీసుకున్నాం అది రేషన్ కార్డు. సపోజ్ నాకు మీరు 2 లక్షలు కావాలి, కుటుంబానికి 2 లక్షలు కావాల్సిందే. నేను యజమాని నా అకౌంట్ లేదు, మిగతా వాళ్ళని కట్టినప్పుడే నాకు ఆ 2 లక్షలు కట్టుకొని మిగతా ఇంత క్లారిటీగా బహుశా నాకు తెలిసి ఇంకెవరు చెప్పరు. ఆయన రైతు ఏమని చెప్తుండ్రు అంటే నాకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయి, ఆ కుటుంబ యజమానికి సంబంధించి చేయి అంటే మన ముఖ్యమంత్రి గారిని నేను ఎక్కడో చూసిన. రేవంత్ రెడ్డి గారు అధికారం రాగానే మాకు ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నటువంటి సమస్యల్ని ఒకే మాటతో సరి చేశారని చెప్పి నేను రాగానే చెప్పారు. నాకు బాగా సంతోషమైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల పరిస్థితి పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజుల సమస్యలు పరిష్కరించడానికి సార్ పోయిండి. ఇక చూడుర్రి వాళ్ళు చెప్తారు. మీరందరూ కలిసి ఇవాళ అభినందించడానికి ఆయన పిలిచారు. ఆయనకి చాలా ఎక్కువ ప్రజలందరూ కూడా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇక ఇన్నూరి ఏమో చెప్తాడు ఇక మన ముఖ్యమంత్రి. సార్ కమాన్. సినీ రంగం గురించి చెప్పాలి అంటే చెప్పండి. కృష్ణంరాజు గారి పేరు ప్రస్తావించకుండా సినిమా రంగంని మనం ప్రస్తావించలేం. తర్వాతి తరంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు రాణించింది రామ్ గోపాల్ వర్మ గారు, అత్యంత మంచి మిత్రుడు. అదే విధంగా ఈరోజు హాలీవుడ్ తో పోటీ పడగలిగిన సినిమాల ప్రపంచంలో ముఖ్యమంత్రి ఉన్నాడు, కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు గగ్గోల పెట్టి రోడ్డు మీద ధర్నాలు చేసి రాస్తోలు రోక చేస్తున్న పరిస్థితి. దేశానికి వెన్నుముక్క రైతన్న దేశానికి అన్నం పెడతాడని పెద్ద డైలాగులు వేస్తూ అవన్నీ మర్చిపోయి అలా సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇక్కడ కూకునే ప్రయత్నం చేసి ఆడంబరాలకు అద్భుతాలకు పోయి రాజుల సమస్యలను పరిష్కరిస్తా అంటే మరి వీళ్ళ సమస్యలు ఎవరు పరిష్కరించాలి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ తెలంగాణ రైతాంగానికి సంబంధించిన సమస్యలు ఎవరు పరిష్కరించాలి? ఏ మూలన చూసినా ఏ వాడకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒకటే గోస కనబడుతుంది కదా. అన్నమో రామచంద్ర అని అడిగే రోజులు వస్తే అప్పుడు రైతు విలువ ఏందో తెలుస్తుంది. అన్నమో రామచంద్ర అని అడిగే రోజులు వస్తే అప్పుడు రైతు విలువ ఏందో తెలుస్తుంది అంటున్నా. ఈరోజు మా రైతులను మోసం చేయడమే కాకుండా ఈ రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇంత మాట అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. దయచేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనకు సంబంధించి ఏ స్థాయిలో ఉన్నదో మీరు చూస్తున్నారు. ఈడ స్పీకర్కు ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళకు రుణమాఫీ అవుతా. ఇక చూడు, బహుజనులంటే చిన్న చూప, సర్వాయి పాపన్న జయంతి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి ఢుమ్మా. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరు, క్షత్రియుల సభకు వెళ్లిన ముఖ్యమంత్రి. బడుగులంటే చులకన అంటూ సర్వత్రా విమర్శలు. బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక సర్వాయి పాపన్న గౌడ్. ఢిల్లీ సుల్తాన్లను ఎదిరించి గోల్కొండ కిల్లాపై జెండా ఎగరవేసిన బహుజన చక్రవర్తి. కోటలు నిర్మించి పల్లెలలో జనరంజక పాలన అందించి సమానత్వాన్ని చాటిన అసమాన యోధుడు. అంతటి మహావీరుడికి రేవంత్ రెడ్డి ఇచ్చే గౌరవం ఇదేనా? కమ్మ క్షత్రియ లాంటి అగ్రవర్ణాలకు నెత్తిన పెట్టుకున్న ముఖ్యమంత్రి సబ్బండ వర్ణాల ఆరాధ్య నాయకుడిని అంజలి ఘటించే సమయం కూడా లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సామాజిక చైతన్యాన్ని రగిల్చిన ఓ వీరుణ్ణి స్మరించుకునే వేదికపై నిల్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డికి మనస్సు అంగీకరించలేదా అని నిలదీస్తున్నారు. పాపన్న గౌడను అవమానించేలా సీఎం వ్యవహరించారని మండిపడుతున్న పరిస్థితి. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే ఇక్కడ ఒక క్లారిటీగా కూడా తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి అంటే ఒక్కసారి మీరు ఏమన్నారు, ఇక్కడ ఒక అంశాన్ని రాసుకొచ్చులు. ఒక గొప్ప వీరుడు మహావీరుడికి సంబంధించి రేవంత్ రెడ్డి గౌరవం ఇత్తలేడా అని అన్నాడు. అసలు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ చరిత్ర లేదు ఈయనది. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో చరిత్ర ఏంటంటే ఏం చెప్తారు? కోడుగుడ్డు అని చెప్పొచ్చు. నిజమిది. రేవంత్ రెడ్డి గారికి సంబంధించి చరిత్ర ఏంది అంటే కోడిగుడ్డు అని చెప్పొచ్చు అంటున్నా. నేను క్లియర్గా చెప్పొచ్చు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరందరూ ఆలోచించాలి. సర్వాయి పాపన్న గౌడుకు సంబంధించి కనీసం వేడుకలకు హాజరయ్యేందుకు రాలే. రాజులకు సంబంధించిన వేడుకలకు హాజరైండు మన ముఖ్యమంత్రి. ఏందో ఒకసారి మీరు ఆలోచించు. ఇదేనా కథ? ఇదేనా వ్యవస్థ? ఏమైపోతున్నది? ఎవరికి ఇప్పుడు చూడుని మొత్తం పాత తెలుగుదేశానికి మాత్రమే ప్రియారిటీ ఇస్తాడు.
అది పూర్తి స్థాయిలో మీరు ఎటువైపు చూసినా గతంలో మొన్న అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా గదే జరిగింది. అక్కడ ఉన్న తెలంగాణ తెలుగుదేశం ఎన్ఆర్ఐలతో మాత్రమే సమావేశమైండు. అక్కడ ఉన్న కమ్మవారితో మాత్రమే సమావేశమైండు. తెలంగాణ ప్రాంత బిడ్డలతోని సమావేశమైన దాఖలాలు లేవు. ఈరోజు మా సరవాయి పాపన్న గౌడుకు సంబంధించి కూడా ఆయన ఎంత గొప్ప వీరుడైతే వీరుడు లక్షణాలు ఉన్నోడికి వీరుడిని దగ్గరికి వెళ్ళాలి, ఆయనకు ఏంది పూర్తి స్థాయిలో నివాళులు అర్పించాలి, లేకపోతే అక్కడ అంజలి ఘటించాలి అని ఉంటుంది. మన వీరుడు లక్షణాలు లేనోడికి ఏం చెప్తారు? అజరరామనం నీ పోరాటం అంటూ కూడా చూడొచ్చు. గౌడ వీరుడికి అంజలి ఘటించిన నేతలు. పాపన్న పుట్టిన ఊరిని అభివృద్ధి చేస్తాం, హైదరాబాద్ నడిఒడ్డున విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం, జయంతి ఉత్సవాలలో డిప్యూటీ సీఎం బట్టి హామీ, బహుజన ఆత్మగౌరవానికి పాపన్న ప్రతిక పోరాట యోధుడికి సేవలను స్మరించుకున్న కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి పూర్తి స్థాయిలో మీరు ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా మీరు చూస్తున్నారు కదా. ఈరోజు ఎట్లున్నది పరిస్థితి, ఏం కథ అనేది కూడా సర్వాయి పాపన్న గౌడుకు సంబంధించి కనీసం వాళ్ళకు ఎందుకు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు భరోసాని ఇవ్వలేకపోతుండు అనేది కూడా ఆలోచించాలి మనం. ఇక చూడురి, డిఆర్ రజనీ నన్ను క్షమించు, జీతాలు రాక అవుట్సోర్స్ ఉద్యోగి ఆత్మహత్య, కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ నోటు. వసీం ఆత్మహత్యపై స్పందించిన కేటీఆర్ 1వ తారీఖున జీతాలంటూ ప్రభుత్వం అబద్ధాలతో నిండు ప్రాణం పోయింది అంటూ కూడా ట్విట్ అంటూ కూడా చూడొచ్చు. నేను చెప్తున్నా కదా ఒక మాట, చాలా ఘోరమైన పరిస్థితి ఉంది తెలంగాణలో. మీరు అనుకుంటున్నారేమో కానీ క్లియర్గా చెప్తున్నా, ఇది తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఇట్లా ఎలాంటి మరకలు లేకుంటుండే. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోయిన తర్వాత యనుమల రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ అనేది ఇట్లా అయిపోయింది. తెల్ల పేపర్ మీద ఎట్లా మరకలు పడితే అది ఏ విధంగా అయిపోయిందో ఈరోజు తెలంగాణ కూడా కుక్కలు జంపిన ఇస్తారాకు అయిపోతుంది. ఓ పక్కన ఫార్మా కంపెనీలు వెళ్ళిపోతున్నాయి, ఓ పక్కన రైతులకు సంబంధించిన ఆందోళన, ఇంకో పక్కన ఉద్యోగ సంఘాలకు సంబంధించి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు. ఒక సునామీ అనేది హెచ్చరిస్తున్నది, రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నది. నువ్వు రాజీనామా చేస్తావా లేకపోతే ఇచ్చిన హామీలను అమలు చేస్తావా అని అడుగుతున్నది పూర్తి స్థాయిలో. ఎంత ఘోరం ఇది, ఎంత అన్యాయం, ఒకసారి మీరే ఆలోచించాలి. రామన్న నా పింఛన్ వస్తలేదన్న సిరిసిల్లలో జరిగిన సర్దార్ పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దానికి సంబంధించిన ప్రస్తుతం వీడియో కూడా సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. అది ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఏంది అంటే ఒకసారి ఆ వీడియో కూడా చూడుది. ఏంది అంటే పూర్తి స్థాయిలో కనీసం అక్కడ అది రాని పరిస్థితి కనబడ్డది. ఏమవుతుంది, ఏం కథ అనేది కూడా ఒక్కసారి ఆయన ఏమన్నాడు, ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. రామన్న నాకు పింఛన్ అత్తలేదన్నా అని డైరెక్టే అంటుండే. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం రైతులను పట్టించుకున్న పాపాన కూడా పోలేని పరిస్థితి ఉన్నది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే ఇక ఇంతకంటే ఘోరం ఇంకోటి లేదు అనేది కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. అది అసలు నాకు పింఛన్ వస్తలేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈయనూరి అర్థమైందా ఏమని అన్నాడు అంటే, మళ్ళీ నూరి ఇది వినాలి మీరు. అది అర్థమైందా? పింఛన్ వస్తలేదని ఇగో ఈ పెద్ద మనిషి అడుగుతున్నాడు. రేవంత్ ఎత్తుకపోయింది అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఆనాటి రోజులు లేవన్నో ఓ రామన్న నా పింఛను ఎత్తుకుపోయిండు అంటూ పాట పాడిండు. అయిపోయింది. ఇంకెక్కడిది? కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజల పక్షాన్ని ఎప్పుడు నిలుస్తుంది. నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందంటే రైతులు గడ్డుకాలం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతానే నా ఇంట్లో బంధువులు సుట్టపోలు ఫ్రెండ్స్ అందరు చెప్తా అంటే నేను నమ్మలే, కానీ సాక్షాత్తు కళ్ళతో అనుభవిస్తున్నా. రైతులు చెప్తున్న బాధలను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎంత పెద్ద తప్పు చేసినాంరా ఈ తెలంగాణలో అనిపిస్తుంది. వాస్తవం అది. ఒకసారి చూడుర్రి, సిరిసిల్లలో జరిగిన సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలలో కేటీఆర్ పాల్గొంటే అక్కడ అన్నా రామన్న ఆనాటి నవ్వులు ఏమన్నా అనిపించిందని నాకు పింఛన్ వస్తలేదంటే కూడా ఆయన పాట పాడిన పరిస్థితి గిట్లున్న తెలంగాణ. ఇంకేం చెప్తామండి? ఇంకేం చెప్తాం? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏం మాట్లాడేటట్టు ఉంటుంది చెప్పు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.
ఇగో ఇక్కడ మూడు కౌంటర్ అటాకు. వడ్డీ చెల్లిస్తేనే మాఫీ, అదనపు రుణం చెల్లించాకే అర్హత ఉంటే మాఫీ చేస్తాం. మేము 17,933 కోట్లు మాఫీ చేస్తాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించి ఎట్లా అడిగితే ఎట్లా చెప్తే తింటాడు ఈయన? ఒకసారి నిన్నటి ఎపిసోడ్ని ఒకసారి చూపెడతా మీకు. నిన్న ఎట్లా చెప్పాలి తుమ్మల నాగేశ్వరరావు గారికి? అయ్యా తుమ్మల నాగేశ్వరరావు గారు, మీకు తెలియదు అనుకుంటా బహుశా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది, ఏం కథ, ఎట్లా ఏంది పరిస్థితి అనేది. ఇగో ఒకసారి ఇది చూపెట్టా, ఇది ఒకసారి మళ్ళీ నిర్రి. లెక్క తప్పిందా? 49,500 కోట్లు. ఎస్ఎల్బిసి లెక్క ప్రకారం రుణమాఫీకి అర్హులైన రైతుల రుణం మొత్తం ఎంత కావాలి? 49,500 కోట్ల రూపాయలు కావాలి. కానీ 40,000 కోట్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలుత అవసరమన్న నిధులు, 31,000 కోట్లు ఆ తర్వాత మాఫీ కోసం క్యాబినెట్ ఫైనల్ చేసిన నిధులు, ఆ తర్వాత 26,000 కోట్లకు సంబంధించి రుణమాఫీకి బడ్జెట్లో పెట్టిన నిధులు, లాస్ట్కు 17,933 కోట్లు పెట్టిండు. అయ్యా కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు, మీకు తెలియకపోతే తెలుసుకోర్రి. ఇక్కడ ఏంది వాస్తవానికి తెలంగాణ రైతులందరికీ రుణమాఫీ కావాలంటే దాదాపుగా సుమారుగా 50,000 కోట్లు కావాలి. ఇదే అంశానికి సంబంధించి గతంలో ఒక సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం పాటు కడుపు మార్చుకుంటే సరిపోతుంది, 40,000 కోట్లు వచ్చేస్తాయని ఆయనే చెప్పిన ముచ్చట. దాని తర్వాత 31,000 కోట్లు అవసరమని క్యాబినెట్ ఫైనల్ చేసింది. ఆఖరికి లాస్ట్కు చూస్తే అసెంబ్లీలో వీళ్ళకి సంబంధించిన బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పుడు 26,000 కోట్లు అయింది. ఇప్పుడు 17,933 కోట్లు అయింది. ఎక్కడ 50,000 కోట్లు, ఎక్కడ 17,000 కోట్లు అండి? ఇది ఆలోచించాలా మనం. తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తాం, మీ మాటకేంది, మీది ఏంది? ఆర్థికంగా ఉన్నోళ్ళు, మంత్రి పదవులు ఉన్నాయి, కోట్ల రూపాయలు ఉన్నాయి, లేవా? బిజినెస్లు ఉన్నాయి. మా రైతుకి ఏమున్నది? కానీ దీనికోసమే కదా, పట్టెడు అన్నం కోసం కదా దేశానికి మొత్తం అన్నం పెడతాడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏమనిపించినా కూడా ఆ భూమిలో పుట్టి ఆ భూమిలో అద్భుతమైన పంటలను తీసి ఆ చివరికి ఆ భూమిలోనే కలిసిపోతాడు మా రైతన్న. ఆ బాధ ఎట్లా అర్థమవుతుంది మీకు? ఏమర్థమవుతుంది? వ్యవసాయంలో అప్పులు చేసి చనిపోయిన ఆ కుటుంబాలను అడుగు తెలుస్తుంది. నాకు మిత్రుడు ఉన్నాడు, మిత్రుడి పేరు ఆజాం పాషా, వాళ్ళకు సంబంధించి ఇంకొక మిత్రుడు పేరు రాజకుమారు. నేను చెప్తున్నా కమ్యూనిటీ వైజ్గా చెప్తా, క్లియర్గా అర్థం కావాలి వీళ్ళకి. ఆజాం పాషాకు సంబంధించి నాకు మిత్రుడు, వాళ్ళ నాన్న వ్యవసాయం చేస్తాడు, వాళ్ళ 6 ఎకరాల భూమి ఉన్నది, లోన్ తీసుకున్నాడు. ఎప్పుడు గత ప్రభుత్వాలకు సంబంధించి చెప్తున్నాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రుణమాఫీ కాక అప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన జీవితం అద్భుతంగా చదివే వ్యక్తి ఈరోజు ఏం పని చేస్తున్నారో తెలుసా? కూలీ పని చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అద్భుతమైన టాలెంట్ ఉన్న క్లాస్ ఫస్ట్ ర్యాంక్ అయిన రాజ్కుమార్ అని నా దళిత బిడ్డ, మా బంధువు, మా దళిత బిడ్డ, ఆయనకు సంబంధించి నా మిత్రుడే. ఆయన వాళ్ళ నాన్న కూడా ఇదే పరిస్థితి అయింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన బాగా చదువుతాడు, చివరికి ఏమైపోయింది, ఐఏఎస్ కావాలని ఒకరు, ఇంకొక ఆయన కలెక్టర్గా ఐపీఎస్ కావాలని ఇంకొకరు. ఇంకొక మిత్రుడికి సంబంధించి మోతీలాల్కు సంబంధించి ఇక్కడే ఏది మహబూబాబాద్కు సంబంధించిన నియోజకవర్గం, అక్కడ ఆయన పరిస్థితికి ఇంతే, వాళ్ళ నాన్న చనిపోయింది. ఇంకొక మిత్రుడు పేరు, ఈయన పేరు సురేష్, యాదవ్ బిడ్డ, వాళ్ళ నాన్న పరిస్థితి అదే. అంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి, పూర్తి స్థాయిలో కూడా నా మిత్రులకు సంబంధించి వాళ్ళ జీవితాలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. వాళ్ళ ఇంటి పెద్ద నాన్న కోల్పోయిన తర్వాత వాళ్ళ ఆశలన్నీ కూడా మొత్తం కుప్పగూలిపోయినాయి. ఆఖరికి వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ భూమిని అమ్మిళ్ళు, ఆ భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అప్పులు కట్టలేక భూములను అమ్మిళ్ళు. ఆఖరికి తల్లులు వాళ్ళకు మా తల్లులు ఏమైందంటే అనారోగ్యం బారిన మంచాన బట్టిలు, ఇక చేసేది ఏమీ లేక చదువుకోలేక ఇటు ఉదయం రాత్రి పైసలు సంపాదించి దవాఖానాల పాలు చేసి ఆఖరికి తల్లిని కూడా కోల్పోయి ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కన్నీళ్లు పెడుతున్నారు. వాళ్ళ జీవితం నిత్య నరకంగా మారిపోయింది. ఒక కుటుంబ పెద్దను కోల్పోతే ఆ బాధ ఏందో అనుభవించినోడికే తెలుస్తుంది. మీకేం తెలుస్తుంది? మీకు మంత్రి పదవులు ఇచ్చినాం, ఓట్లు వేసినాం, మంచిగా జల్సాలు చేస్తున్నారు మీరు. నిజం ఇది. 17,933 కోట్లు ఎవరి ముక్కులో పెడతావా? 49,500 కోట్లు కావాలి. మీ ముఖ్యమంత్రి కదా చెప్పింది 40,000 కోట్లు అవసరం. మీ కేబినెటే చెప్పారు కదా 31,000 కోట్లు అవసరం అని. ఆఖరికి బడ్జెట్లో అసెంబ్లీలో ఏం చేసి 26,000 కోట్లు పెడతారా? ఇక వడ్డీ చెల్లిస్తున్నా, అసలు పైసలే లేవురా నాయన, దిక్కు దివానా లేదు. మీ ముఖాలకు పెట్టుబడి సాయం ఇచ్చిల్లా చెప్పుర్రి, ఆ మాట కన్నా నిలబడుర్రి.
మీరు అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేయాలి. మీకు ప్రభుత్వ పరిపాలన శాత కాదు, అది అర్థమైంది. అర్హులను పెంచుతారట, రైతుల ఆందోళనతో మంత్రి బుజ్జగింపుల ప్రకటన. రుణమాఫీకి మరో 12,000 కోట్లు ఇస్తామన్న పొంగులెట్టి అర్హులందరికీ వర్తింపజేస్తామని పరకాలలో హామీ. ఆగ్రహంగా ఉన్న అన్నదాతలను శాంతి పరిచేందుకైనా 100% పూర్తినట్టు ఎలా చెప్పారని విపక్షాల ప్రశ్న. వీళ్ళు నేను చెప్తున్నాయిగా ఇంకో ఈడ చూడు. దళిత రైతుకు దగా, రైతు సమాచారం పత్రంతో ఉద్యోగిగా గుర్తింపు, అసంబద్ధమైన కారణాలతో కంగుతిన్న సుమన్. సర్కార్ తప్పిదంతో 1.92 లక్షల మాఫీకి టోపీ. నిజామాబాద్ జిల్లా రైతుకు చేదు అనుభవం. 2 లక్షలు దాటినోళ్లకు రుణమాఫీ ఎప్పుడు? ఊసే ఎత్తని ప్రభుత్వం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ మంత్రులకైతే, వాళ్ళ ఎమ్మెల్యేలకైతే, వాళ్ళ స్పీకర్లకైతే, కానీ మనకెందుకైతే అన్న? ఏమయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నువ్వు ఫేస్బుక్లో అక్కడెక్కడో సోషల్ మీడియాలో పెట్టినవు, నా ఫామ్ హౌస్ను సందర్శిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అక్కడ ఉన్న మహిళా రైతులతో మాట్లాడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఫామ్ హౌస్లో ఫామ్ హౌస్ కలియ తిరుగుతున్న తుమ్మల నాగేశ్వరరావు. మీ అందరికీ ఫామ్ హౌస్లు ఉన్నాయి, వ్యవసాయ క్షేత్రాలు, ఫామ్ హౌస్లు కాదు, వ్యవసాయ క్షేత్రాలు. వ్యవసాయ క్షేత్రంలో మీరు అందరూ తిరుగుతున్నారు కదా, మాకు అన్ని వేల ఎకరాలు లేవు, మాకు అన్ని వేల కోట్లు లేవని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ కన్నీళ్ళు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు చెప్పుర్రి, ఎవడి కోసం ఇది? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇంత ఘోరమా? ఇంత ఘోరమా? ఒక్కసారి మీరే ఆలోచించాలి. ఇక్కడ ఏంది, రైతు సమాచార పత్రంలో ఉద్యోగిగా గుర్తింపు చేసి అసంబద్ధమైన కారణాలతోని 1.92 లక్షల రుణమాఫీకి టోపీ పెట్టిలు. కౌలు రైతు ఆత్మహత్య, దళిత రైతుకి ఇట్లా ఏందిది? ఏం ప్రకటనలు, ఏం కథ? ఇక చూడు, అల్లుడా మా జాక్క వరవా, అల్లుడా గ్యారెలు కావాలా, అల్లుడా అన్నట్టున్నది ఇలా కథ. నేను చెప్తున్నా, ఆయిల్ ఫామ్ కంపెనీ హస్తగతానికి మంత్రి అల్లుడు కొడుకు స్కెచ్. సాగుకు 3 ఏళ్లుగా కంపెనీ కోట్ల పెట్టుబడి, పంట చేతికి రావడంతో మంత్రి బంధువుల కన్ను. ప్రీ యూనియన్ ఇండియా కంపెనీకి బెదిరింపులు, కంపెనీని విక్రయించాలని ఓనర్లపై ఒత్తిడి, కోట్లలో పెట్టుబడి పెట్టిన ప్రీ యూనిక్ పంట చేతికొచ్చే సమయానికి కబ్జాకు యత్నం. ఏంది, ఆయిల్ ఫామ్ సాగు కోసం 3 ఏళ్లుగా కోట్ల పెట్టుబడి పెట్టారు, ఇప్పుడిప్పుడే పంట చేతికొచ్చింది. ఈ సమయంలో ఆ కంపెనీపై ఓ మంత్రి బంధువు కన్నుపడింది. ఇంకేముంది, ఆ కంపెనీని తమకు అమ్మేయాలంటూ సదరు కంపెనీ ప్రతినిధులపై బెదిరింపులకు దిగుతున్నారు. ఆయిల్ ఫామ్ సాగులో భాగస్వామ్యమైన ఫ్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి ఆయిల్ ఫామ్ను అమ్మాలని పూర్తి స్థాయిలో అల్లుడు కొడుకు కలిసి స్కెచ్ ఎత్తాడు. అల్లుడా నీకు ఏం కావాలన్నా పెడతారు దారి. మా తెలంగాణ ప్రాంత బిడ్డలు మంచిగా రాడ్డు సమర్ చేసి ఇంతంత ఆయిల్ పోసి వేస్తారు. ఇప్పుడు పెట్టమని పోలీసు వాళ్ళని వీళ్ళ మీద కేసులు. ఏది పడుతుంది ఎక్కడ ఎవరు ఏ కన్ను గిట్టితే అది చేస్తారు, నాశనం చేస్తారు తెలంగాణలో. కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి ఇప్పుడు వ్యాపారం అన్నాక పెట్టుకోమా? వ్యాపారాలు 1.25 లక్ష పెడతాం, అప్పుల కుప్పలతోని, ఆర్థిక ఇబ్బందులతో. అరే నేనే చెప్తున్నా భయ్, బాజాప్తగా చెప్తున్నా, దాంట్లో దాచేదేమున్నది? ఒక మనిషి తాను చేసే సాహసం ఎంత అయినదంటే ఒకసారి మీరే చూడరు. ఇక్కడ నేను ఒక అంశాన్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక్కటి కాదు, ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇక చూడురి, ఇక్కడ వైఆర్టీవీ పెట్టినాం, 2,99,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నాడు. ఇగో ఇక్కడ చెప్పిన యార రంజిత్ బ్యాంక్ అకౌంటు, స్టేట్ బ్యాంకు. దీనికి ఎందుకు పెట్టినాం? ఒక కంపెనీ ఎదుగుదల కోసం చాలా అవసరాలు ఉంటాయి. డబ్బులు లేక ఎంత చతికిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వానవీని బెదిరించి వానవీని దగ్గరికి పోయి వసూలు చేసే బ్యాచ్ కాదు మనం. నీతి నిజాయితీగా ఆనాడు ప్రజల పక్షాన పోరాటం చేసినాం, ఈనాడు ప్రజల పక్షాన చేస్తాం, రేపు పోరాటం చేస్తాం. అప్పటి ప్రభుత్వంలో చేదు బాధలు అనుభవించిన, ఇప్పుడు కఠినమైన బాధలు అనుభవిస్తాం, రేపు అనుభవిస్తాం. ఎవరి కోసం? జర్నలిజం అంటే పిచ్చి, ప్యాషన్. దానికోసం ఎంత దూరమైనా పోతాం, ప్రాణాన్నైనా వదులుకుంటాం. జర్నలిజం అంటే అంత పిచ్చి, ప్రజల పక్షాన్ని నిలబడాలని. నేను అందుకే చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. దాంతోపాటు ఇక్కడ బెల్ బటన్ ఉంటే దాన్ని పూర్తి స్థాయిలో కూడా అందరూ చేసుకోరు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి. ఏమున్నది అందులో? ఏముంటుందండి? సపోర్ట్ చేస్తే ఒక మనిషే కదా మంచి విషయాలను తెచ్చే ప్రయత్నం చేసేది మేము. ఇగో గిట్లా ఏంది ఈ కథ ఏంది ఒకసారి చెప్పుర్రి. అంటే వాళ్ళ కన్ను పడితే అంతేనా? సరే, మీ ఈ అల్లుడు కొడుకు కలిసి ఇద్దరు కలిసిపోయి రాష్ట్రపతి పీఠం మీద కనబడ్డది పోర్రి, ప్రధానమంత్రి గారు సీఎం పీఠం మీద పడ్డదాం పోర్రి. కంపెనీలకు బెదిరింపులు చేస్తున్నారా? వాళ్ళ శరీరాన్ని ఒలిసి చెప్పులు కట్టాలి. అదే ఇప్పుడు ఈ కంపెనీ యాజమాన్యాలకు వాళ్ళ శరీరాన్ని ఒలవాలి. వీళ్ళు ఈ బెదిరించేటోళ్ళు వాళ్ళ శరీరాన్ని ఒలిసి ఆ కంపెనీ యజమానులకు చెప్పులు వేపిస్తాం అనుకుంటారేమో. తమాషా చేస్తున్నారా? ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు బెదిరిస్తున్నాడంట. అరే ఇదెక్కడి? ఎన్ని రోజులు బతావు భయ్? శాశ్వతంగా ఎవడు ఉండడు ఈడ. మహా మేధావులే అయిపోయింది పరిస్థితి. ఎవడు శాశ్వతంగా బ్రతకనీకి రాలే కదా. ఇక కొడంగల్ లిఫ్ట్ మెగా చేతికే ఒక్కసారి ఆలోచించాలి. అయిపోయా
అందుకోసమే టనెల్స్ కాదని ఫ్రెషర్మెన్స్ 4350 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం. ఉద్దండపూర్ను పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం సుంకిశాల ఘటనతో మెగా సంస్థపై విమర్శలు. బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్లు అంటేనే మొగ్గు. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగమైన ఉద్దండపూర్ కాలువపై లిఫ్టులు ఏర్పాటు చేసి కొడంగల్ నారాయణపేటకు నీళ్ళిచ్చే ప్రతిపాదన గతంలో ఉన్నప్పుడే వాటిని పక్కన పెట్టి 4350 కోట్ల వ్యయంతో ఈ లిఫ్టు చేపట్టుతుండడంపై సాగునీటి రంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. సొంత ఇమేజ్ కోసం సొంత రేవంత్ రెడ్డి ప్రాజెక్టు చేపడుతూ వేల కోట్ల నిధులను దుర్వినియోగం పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. ఈ స్కీమ్ వల్ల రాజు బీమా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయిపోయా మెగా కంపెనీ. విపక్షంలో ఉన్నప్పుడు దేవుడు ఉన్నోళ్ళు గాక పిచ్చిలు వేసిన వాళ్ళు గాక ఎర్రికుక్క లెక్క అరిసిరు. ఒకటే ఎగురుడు ఒకటే దుణుకుడు. మరి ఇప్పుడేమైపోయింది? ఎడబైంది? మెగా సంస్థ మీద చర్యలు తీసుకుంటా అన్నారు కదా, అప్పుడు మొత్తం కేసీఆర్ మెగా కంపెనీకి అప్పచెప్పిండని గగ్గోలు పెట్టిరు కదా, రామేశ్వరరావుకు ఈయనకు ఇంకా రకరకాల పేర్లు పెట్టిరు కదా. మరి ఇప్పుడు ఏమైపోయింది? ప్రభుత్వం అధికార దాహానికి ఎవడైనా కూడా బానిస అయిపోయింది. చూడురి, ఎవడి స్వార్థం వాడిదండి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 4 కోట్ల మంది ప్రజలు ఎవడి స్వార్థంతో వాడున్నాడు. ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఎవ్వడు పనిచేస్తలేడు. తెలంగాణ ఉద్యమం అంటేనే తెలియదు ఆయనకి. ఇక తెలంగాణ ఉద్యమకారుల గురించి, తెలంగాణ ప్రజల కోసం ఏం పనిచేస్తాడు. ఇక చూడు, పంట రుణాలకు వడ్డీ ఫిక్స్. బ్యాంకుల కన్నా 2% ఎక్కువ దాటకుండా ప్రాథమిక నిర్ణయం తీసుకున్న సర్కార్. జాతీయ బ్యాంకులు గరిష్టంగా ఏడాదికి 7% వసూలు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు మాత్రం సుమారు 45%కి పైగా ఇష్యూ సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ చూడొచ్చు. రైతులకు రిలీఫ్ కలిగించే దిశగా రెవెన్యూ శాఖ ఆలోచన. పగడ్బందీగా మనీ లెండర్స్ యాక్ట్ అమలు. ఇక దాంతో పాత చట్టానికి నిర్దిష్టమైన ఏం లేదు. రైతులు లొల్లి పెడుతున్నారు కాబట్టి వాళ్ళని పక్కదారి పట్టియడానికి దద్దమ్మ పేపర్ అంతే. అదే కదా పక్కాదే. అబ్బా నాకు తెలుసురా భయ్, నీ రాత అక్కడనే అర్థమైపోయింది. ఏది రైతుల ఆందోళన చేస్తున్న ఒక మాట రాయకపోతే ఇక్కడ రైతుల ఆందోళనకు సంబంధించి ఏది ఈ పేపర్లో? ఏది రైతుల ఆందోళనకు సంబంధించిన పేపర్ ఏది? ఏంది గిడేమో రాసిలు? హరీష్ రావు టార్గెట్. హరీష్ రావు సవాళ్ళు విమర్శలన్నీ ఆయన చుట్టే. అవును, కాయలున్న చెట్టుకే దెబ్బలు ఎక్కువ. మా హరీష్ రావు 6 అడుగుల బుల్లెట్ తురుం తోపురా భయ్. ఏమవుతుంది? టార్గెట్ చేయరు, ఏమవుతుంది? 6 అడుగుల బుల్లెట్ రివర్స్ బుల్లెట్ దిగితే ఎట్లుంటుందో తెలుసు కదా. హరీష్ రావు అట్ట మీ లొట్టపీజ్ చేస్తారు. ఆయన తలుసుకుంటే రేపు పొద్దుగాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. వీళ్ళు చెప్తున్నారు హరీష్ రావు అట్ట టార్గెట్ చేసే అంత మొగల తెలంగాణ ఉద్యమంలో ఏంది హరీష్ రావు చరిత్ర. మంత్రిగా తన యొక్క అహర్నిశలు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఆ దుబ్బల, ఆ మన్నుల, ఆ రాళ్ళల్లా, రప్పలల్లా అక్కడనే ఉండి 24 గంటలు భార్యా పిల్లల్ని వదిలేసి మంత్రి పదవి అన్ని పక్కన పెట్టి ఒక సామాన్యులు ఎక్కడ ఉండి నిరంతరం ఇల్లు కట్టుకోవడానికి యజమాని ఎట్లయితే ఇంటి చుట్టూ కచ్చదాకుంటాడో అట్లా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించిన ఘనత హరీష్ రావుది. ఆయనని టార్గెట్ చేస్తారా? చేయరి. మీరు మొగోళ్ళే అయితే చేయరు. ఏం పాటు చేస్తారో ఏం కాదు. 6 అడుగుల బుల్లెట్ జోలికి పోతారట. వామ్మో. ఈ హైడ్రా గురించి గత కొన్ని రోజులుగా తెలంగాణలో హల్చల్ అవుతాను. ఏంది బిడ్డ ఇది అని ఆరాధీసిన. ఏం చేసిన అంటే మరి యావత్తు తెలంగాణ సమాజాన్ని కూడా అడగాలి కదా. అయితే ఈ హైడ్రా సంగతి ఏంది, దీని కథ ఏంది అని ఆరాధిస్తే సంచలన విషయాలు బయటికిలోకి వచ్చినాయండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈ హైడ్రా సంగతి ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కసారి మీరు చూడురి. బడా భవనాలపై బుల్డోజర్. హైదరాబాద్లో హైడ్రా హల్చల్. గండిపేట FTLలోని నిర్మాణాలు కూల్చివేత. మొత్తానికి 20కి పైగా భవనాలు, ప్రహారీ గోడల నేలమట్టం. కేంద్ర రాష్ట్ర మాజీ మంత్రుల వ్యాపారవేత్తలే కూడా అర్ధరాత్రి యంత్రాలు తెల్లవారుజామున రంగంలోకి. వ్యూహాత్మకంగా వ్యవహరించిన హైడ్రా అధికారులు. వాగ్వాదానికి దిగిన నిర్మాణదారులు అదుపులోకి. భూములు అమ్మిన నాయకుల ఫోన్లు స్విచ్ ఆఫ్. 1-2 రోజులలో మరిన్ని కూల్చివేతలు. హిమాయత్ నగర్ సాగర్ FTLలోని నిర్మాణాలపై దృష్టి. వారవా శబాష్. ఇప్పుడు వీళ్ళ దొంగ నాటకాలు ఏందో కదా మీకు చెప్తా. ఎడవా సారీ. ఈ హైడ్రా కథ నేను చెప్తా. ఆవేశపడకు సారు. హైడ్రా కథ ఏంది, మీ హైడ్రా ముచ్చట్లేంది, మీ హైడ్రా సంగతి ఏంది ఒక్కసారి మీకు చెప్తా నేను. హైడ్రాకు సంబంధించి కావాలి మీకు అంతే కదా. హైడ్రా ఏడునోమ్మ బంగారం దా వీళ్ళకి చూపెడతా. అసలు హైడ్రా కథ ఏంది అనేది చాలా మందికి తెలియదు. మీరు ఏదో అనుకుంటారు కానీ నేను సాక్ష్యాలు తీసుకొచ్చిన. ఇప్పుడు చెప్పవయ్యా. హైడ్రాకు సంబంధించి నేనే చూస్తున్నా. హైడ్రా కంపెనీకి సంబంధించి అన్నారు కదా. ఇక చూడు దా బంగారం దా. ఇప్పుడు చూపెట్టాలా వీళ్ళకు మనం. మళ్ళా లేకపోతే మనం ఏంది. ఇగో ఇవన్నీ ఒకసారి ఫోటోలు చూడుర్రి, తర్వాత రియాలిటీ మీకు చూపెడతా. ఇగో ఇది చెరువు.
గూగుల్ మ్యాప్, ఇక్కడ ఒక ఫామ్ హౌస్, ఇక్కడ ఒక ఫామ్ హౌస్. నెక్స్ట్ ఇగో చూడాలి FTL సర్వీస్లో, ఇగో ఇదంతా షెర్వాయింగి, ఇదంతా ఒక ఫామ్ హౌస్. ఇది పొంగులేటికి సంబంధించి రెసిడెన్సీ, ఆయన ఉండడానికి సంధ్యా డైరీ ఫ్రేమ్స్ ఆఫ్ ఏదో ఇది ఒకటి పొంగులేటికి సంబంధించి. ఇది చెరువు, మళ్ళీ మర్చిపోవద్దు మీరు, FTL అన్నారు కదా, పొంగులేటికి సంబంధించిన ఇల్లు. ఇక దీనికి సంబంధించి ఇవన్నీ చూడుర్రి ఒకసారి, ఫోటోలు అయితే చూడుర్రి, ఇవన్నీ చెరువులే, చెరువుల చుట్టూ FTL సంబంధించే ఇవన్నీ. ఇక్కడ చూస్తున్నారు కదా ఫోటోలు, ఒక్కసారి మంచిగా చూడుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, చూసిరు కదా. ఇవన్నీ ఎవరి మరి హైడ్రా అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకే వర్తిస్తాయా, మరి తెలంగాణకు సంబంధించిన మిగతా వాళ్ళకు వర్తించవా, ఏంది కథ అనేది ఒక్కసారి మీకు చెప్తా, మీరు చాలా జాగ్రత్తగా వినురు. ఫోటోలు అయితే చూసిరు కదా క్లియర్. ఇడికి ఈ ఫోటోలకు సంబంధించి ఎవరే అనుకుంటాళ్ళు, దా కాకా ఏడున్నవే, హైడ్రాకు సంబంధించి క్లీనింగ్ సంబంధించి మొత్తం మూసి అని రకరకాలుగా చెప్తున్నది. ఈడ ఒక్కసారి చూడు, పొంగులేటి ఇల్లు FTL పరిధిలోనే ఉంది, పట్నం మహేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ FTLలోనే ఉంది, KVP ఏది ఈయనది కూడా బఫర్ జోన్లోనే ఉంది, V6కు సంబంధించిన వివేక్ గెస్ట్ హౌస్ ఇన్ బఫర్ జోన్లోనే ఉన్నది. మరి ఇప్పుడు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారా అనేది నా క్వశ్చన్. పొంగులేటిది, పట్నం మహేందర్ రెడ్డిది, దాంతోపాటు KVPది, వీళ్ళందరికీ సంబంధించిన ఇవన్నీ వాళ్ళే, మొత్తం FTLలోనే ఉన్నాయి. మీరు చాలా క్లియర్గా చూడాలి, నేను మళ్ళా చూపెడతా, దీంట్లో డౌట్ ఏం లేదు, మొత్తం FTL పరిధిలో ఉన్నది. ఇక చూడండి, ఏంది చుట్టాన్ని నీళ్ళు కాదా, ఏడున్నది వీళ్ళ ఫామ్ హౌస్, పొంగులేటి దక్కనే ఉన్నది, పట్నం మహేందర్ రెడ్డి దక్కనే ఉన్నది, KVP దక్కనేది, V6 వివేక్ కాకా దక్కనే ఉన్నాయి. మరి వీళ్ళ మీద హైడ్రా చర్యలు తీసుకుంటుందా సారు? వస్తున్నా, మైకు పట్టుకొని రంగంలోకి వస్తున్నా. ఇప్పుడు మీకు ఉంటుంది ఆట, సురువు చేసిన ఒక్కర్లే, మీరు గుంపు మేస్త్రి ఎట్లయితున్నారో మాకు కూడా సైన్యం ఉన్నది, వస్తున్నది. ఇప్పుడు వీళ్ళ మీద చర్యలు, ఈ హైడ్రా ఏడవా, హైడ్రా ఆంధ్రజ్యోతి కృష్ణలీలలోనే వస్తాయి ఇవి. ఈ బుల్డోజర్లతోనే హైదరాబాద్ హైడ్రా హైల్చల్ చేస్తున్నది కదా. మరి ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కానీ, దాంతోపాటు పట్నం మహేందర్ రెడ్డిది కానీ, దాంతోపాటు KVPది కానీ, వీళ్ళందరిది సాఫ్ చేస్తారా, లేకపోతే కేవలం ఒక్కరిద్దరిది చేసే ఊకుంటారా అనేది కూడా మాకు చెప్పాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ కానీ FTLనే ఉన్నది, KVPకి సంబంధించి కూడా ఫామ్ హౌస్ గక్కనే బఫర్ జోన్లోనే ఉన్నది, దాని తర్వాత V6 వివేక్ అన్నది కూడా, గడ్డం వివేక్ అన్నది కూడా బఫర్ జోన్లోనే ఉన్నది, ఈ KVPది బఫర్ జోన్లోనే ఉన్నది, ఇక్కడ FTL పట్నం మహేందర్ రెడ్డి FTLలో ఉన్నది, తర్వాత పొంగులేటిది అదే పరిస్థితి, మీకు చూపెట్టిన సాక్ష్యాలు. ఇప్పుడు దీని గురించి సమాధానం ఎలా చెప్తారు అనేది నా ప్రశ్న. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలుసు కాబట్టి వాస్తవాలను జర్నలిస్ట్ రంజిత్ చెప్తాడు నిర్మోహం ఆటంగా. హైడ్రా ఆటలు ఇక్కడితో ఏంది అంటే, హైడ్రా అనేది కేవలం బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ అప్పటి పార్టీలో ఎవరెవరైతే అండదండలుగా ఉన్నారో, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళనే టార్గెట్ కాదు. ఇప్పుడు ఈ హైడ్రా అనేది హల్చల్ చేస్తున్నది కదా, డడ్డంకడం కోతి ఏది షెట్టెక్క డడ్డంకడం అని చిన్నప్పుడు ఒక పాట ఉంది, అది గుర్తొత్తలేదు, మళ్ళీ నేర్చుకొని అయినా మీ దగ్గర రేపు పొద్దుల మార్నింగ్ న్యూస్లో వస్తా. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా బఫర్ జోన్లోనే ఉన్నాయి. ఈ బఫర్ జోన్లో FTLలో ఉన్న వీళ్ళ ఇళ్ళన్నీ, వీళ్ళ ఫామ్ హౌస్లన్నీ మొత్తం కూల్చేస్తారా, మరి ఏం చేస్తారు అనేది నాకు చెప్పాలి. ఇవన్నీ కూడా ఒక్కరిద్దరి కాదు, ఇగో ఇవన్నీ FTLకు సంబంధించి బఫర్ జోన్లోనే ఉన్న పరిస్థితి కనబడదు. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటుందా హైడ్రాకి ఇది సవాలు. వీటిని నేను ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో చెప్తా, రేపు నేను గ్రౌండ్ లెవెల్లో నేనే వస్తా, నేను చూపెడతా మీకు వాస్తవాలు ఏంది అనే తెలంగాణ ప్రాంత బిడ్డలరా. ఇక్కడ ప్రభుత్వం అంటే ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి, అందరినీ సమానంగా చూడాలి. హైడ్రా అల్చల్ అనేది మాకు రచ్చరచ్చద్దు, అందరూ సమంగా, అందరికీ సమానమైన న్యాయం చేయాల్సిందే, అందరికీ బాధ్యతాయుతంగా చేయాల్సిందే, అందరికీ పూర్తి స్థాయిలో కూడా నిజాలు తెలియజేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ హైడ్రాకు సంబంధించి కేవలం ఇక్కడ బఫర్ జోన్లలో ఫామ్ హౌజులు కట్టచ్చట, వీళ్ళకు మాత్రం చర్యలు తీసుకుంటారా లేదా మాత్రం ఇప్పటివరకు అయితే చెప్పాయి. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి మనందరం ఆలోచించాలి. కేవలం ఎవరి స్వార్థాల కోసం హైడ్రా పనిచేస్తుంది అనేది కూడా నాకు